ఒక విషయం చెప్తున్నాను వినండి. మన స్వభావం మన ఆలోచనను బయట పెడుతుంది. మన ఆలోచన మనల్ని ఏంటో బయటికి చూపిస్తుంది. సమాజం మనల్ని తృణీకరిస్తుంది. అప్పుడు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తాడు మనకి. ఇప్పుడైనా నువ్వు మారితే నేను నిన్ను వాడుకుంటా. అది కృప. ప్రైజ్ ది లార్డ్. కన్నీళ్ళు రావా? ఇది ఆలోచిస్తుంటే ఏడుపు రాదా? అందరూ తృణీకరిస్తే నేనున్నాను నీకు అని చెప్పేది, నేను నీకు ఇంకో అవకాశం ఇస్తాను, వీళ్ళందరికీ మరలా నేనే తలగా నియమిస్తాను నిన్ను. ఒక ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ అది. నిజమే ప్రభు, నా స్వభావం చెడ్డదే, తెలిసి చేశాను తెలియక చేశాను కానీ చేయడం మాత్రం చేశాను, నన్ను క్షమిస్తావా అంటే ఆ 10 మంది నీతిమంతుల కంటే ఎక్కువ కృప దొరుకుతుంది. ఆమేన్. ఎవరి ప్రార్థన విన్నాడు? పరిసయ్యుని ప్రార్థన విన్నాడా? సుంకరి ప్రార్థన విన్నాడా? అది కదా చేసే విధానం ఏమిటి? అందుకేనండి కృప ధ్యానిస్తే ఏడుపు వస్తుంది. కృప ధ్యానిస్తే కన్నీళ్ళు గార్చకుండా ఉండలేం, పాదాలు ముద్దాడకుండా ఉండలేం. ఎంత యోగ్యత, ఎంత యోగ్యత! ఏ స్థాయికి తీసుకెళ్ళి కూర్చుండబెడతాడు మనల్ని.